హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది అనేది స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూపని తీసుకొని ప్రతాపిక ముత్యాల ఇంటికి వస్తాడు. ఎందుకు అంటే రాజు రూపలు ఇద్దరు కూడా ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది అని చెప్పి ప్రతాప్ అయితే తెలుసుకున్నాడు కాబట్టి ఇక ఇంటికి తీసుకుని వస్తాడు. అప్పటికే రాజు జైలుకి వెళ్ళాడు కదా. శ్వేత అయితే తన అన్నయ్యతో మొర పెట్టుకొని మరి ఎలాగైనా రాజు నాకు కావాలి, రాజుని నువ్వు ఖచ్చితంగా బయటకు తీసుకొని రావాలి అన్నయ్య అని చెప్పేసి రాజుని ఇక బయటకు తీసుకొని రప్పిస్తుంది. ఇక రాజు బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ముత్యాలు అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది, ఆ రూప ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోనురా. ఎన్ని రోజులు ఆ రూపని అసలు ఇంట్లో ఉంచింది ఎందుకు? నా మనవడి కోసం. నా మనవడి లేనప్పుడు ఆ రూప ఎందుకు అని చెప్పి అంటూ ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అందరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే ప్రతాప్ ఇక రూపని తీసుకుని వస్తాడు. రూప ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలోనే ఒక్కసారిగా రాజు అలాగే అందరూ లేచి పెద్దయ్య గారు వచ్చారమ్మా అని చెప్పేసి బయటకు వస్తూ ఉంటే, ఆగరా నాయన, మీరు అక్కడే ఆగండి, ఆ అమ్మాయి ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదు, తక్షణమే బయటకు వెళ్ళిపోండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజు అలాగే రూప ప్రతాప్ అందరు కూడా షాక్ అయిపోతారు. వెంటనేక ముత్యాలకి చేతులెత్తి దండం పెట్టి మరి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. ముత్యాలు, నేను చేసింది తప్పే, నా కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దు. రాజు అంటే రూపకి చాలా ఇష్టం, రూపరాజు ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి నా కూతురు జీవితంలో నిప్పులు పోయొద్దు. నా కూతురు ఇప్పటికే నా ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలని పణంగా పెట్టి తన బిడ్డను కోల్పోయింది. ఇంకా ఇప్పటికే నేను బాధపడుతున్నాను. కానీ నా కూతురి జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి రూపని ఇక పంపించడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే ముత్యాలు ససేమిరా అనడంతో ఏం చేయాలో అర్థం కాక ముత్యాలు కాళ్ళ మీద పడి చేతులెత్తి దండం పెట్టి మరి ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు, నేను చేసిన తప్పుకి నా కూతురికి శిక్ష వేయొద్దు ముత్యాలు అనగానే, పెద్దయ్య గారు మీరు పైకి లెగండి అని చెప్పేసి రాజు ఇక పైకి లేపి ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటమ్మా నీకెందుకు అంత కోపం? ఆ అమ్మాయి గారు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదేనో, కానీ మన కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి కదమ్మా. ఆ రోజు నీ ప్రాణాలు పోతున్నాయని చెప్పి అందరం కూడా కిడ్నీ ఇవ్వవలసిన డోనర్ కోసం వెతుకుతూ ఉంటే అమ్మాయి గారు తన ప్రాణాలని లెక్క చేయకుండా నేను ఇక నా అత్తయ్యకి కిడ్నీ ఇచ్చి కాపాడుకుంటాను అని చెప్పి ఎంత చెప్పినా కూడా వినకుండా అమ్మాయి గారే నీకు కిడ్నీ ఇచ్చి నీ ప్రాణాలను కాపాడారమ్మా అని చెప్పి నిజాన్ని బయటపెడతాడు రాజు. ఆ మాట విన్న ముత్యాలు షాక్ అయిపోతుంది. ఏంటి, రూప నాకు కిడ్నీ ఇచ్చి కాపాడిందా? నా బంగారు తల్లి నాకు కిడ్నీ ఇచ్చిందా అని చెప్పేసి అంటూ బాగా ఏడుస్తూ రూప దగ్గరికి వచ్చి, అమ్మ రూప, నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నానమ్మా అని చెప్పి రూపని గట్టిగా గుండెలకు హత్తుకోగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంటి రూప, ముత్యాలకి నువ్వు కిడ్నీ ఇచ్చావా? ఇంత మంచి పనులు చేసిన నిన్ను ఆ రోజు చచ్చిపోయావని చెప్పి నీళ్లు వదిలేనమ్మా. ఈ తండ్రి కోసం నీ కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాన్ని పణంగా పెట్టావు. అలాంటి నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను రూపా అని చెప్పి ఈ విధంగా ప్రతాపిక మళ్ళొకసారి రూపని దగ్గరికి తీసుకుంటాడు. మరి ముత్యాలిక రూప కిడ్నీ ఇచ్చిందని రాజు చెప్పడంతో మరి ముత్యాలు కోడలిగా రూపని ఒప్పుకొని మరి ప్రతాప్ కుటుంబంతో కలిసిపోతుందా? మరి శ్వేత అలాగే శ్వేత వాళ్ళ అన్నయ్య విజయాంబిక దీపక్ ఏం ప్లాన్ చేయబోతున్నారు? జైలు నుంచి రాజు బయటకైతే వచ్చాడు కానీ అసలు ప్రతాప్ని కాల్చింది ఎవరు ఏంటి అని మరి బయటికి ఆరా తీస్తే శ్వేత అలాగే వాళ్ళ అన్నయ్య ఇదంతా చేశారని తెలిస్తే ప్రతాప్ అసలు ఊరుకుంటాడా? ఇక నుంచి రాజు కుటుంబంలో ప్రతాప్ కుటుంబంలో సంతోషమే ఉండబోతుందా? లేదా మళ్ళీ కూడా దీపక్ అలాగే విజయాంబిక ఏం ప్లాన్ సృష్టించబోతున్నాడో, ఏం చిచ్చు పెట్టబోతున్నారు, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక పోలీసులు వచ్చి రాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. రాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటం, రాజు ఇక స్టేషన్లో చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు పెద్దగాని కాల్చి చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు ఇదంతా ఎందుకు జరిగింది?
అయినా పెద్దయ్య గారి ప్రాణాలు తీయడం అంటే మాటలా? అసలు ఆయన ఎవరికి ఏం హాని చేశారని ఇదంతా చేశారు? నేను చూసుండకపోతే వాడిని ఖచ్చితంగా ప్రాణాలతో ఉంచేవాడిని కాదు. కానీ నేను పైకి వెళ్ళడం వల్ల వాడు నా చేతిలో తుపాకీ పెట్టి మరీ వెళ్ళిపోయాడు. అది చూసి అందరూ నేనే పెద్దయ్య గారిని చంపాలనుకున్నానని అనుకున్నారు. పెద్దయ్య గారిని నేనెందుకు చంపాలనుకుంటాను అని చెప్పి బాధపడుతూ ఉంటే, ఇకపోతే శ్వేత అలాగే వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్‌కి వస్తారు. శ్వేత శ్వేతను చూసి రాజు చాలా చిరాగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి రాజు? ఏమైంది? నేనంటే ఇంకా నీకు కోపం పోలేదా? ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిలో ఎందుకున్నావు? ఆ రూప వల్లే కదా! ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకొనుంటే ఇద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఎప్పుడు రూప, రూప, అమ్మాయి గారు అంటూ తన వెంట తిరుగుతూనే ఉన్నావు. ఇప్పుడు రూప వల్లే నువ్వు జైలు పాలయ్యావు కదా! అని అంటూ ఉంటే, నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు ముందు ఇక్కడ ఎందుకొచ్చావు? వెళ్ళిపో అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. ఇకపోతే రూప గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా రాజు. శ్వేత ఎంత చెప్పినా కూడా వినడు. అయితే శ్వేత ఈ విధంగా లాయర్‌ని తీసుకొచ్చి రాజుకి ఇక బెయిల్ మీద రాజుని బయటకు తీసుకొని వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ బెయిల్ ఇచ్చినందుకు అని చెప్పి రాజు వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి రాజు ఆఫ్టర్ ఆల్ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నావు? నేను నిన్ను బయటకి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి అనగానే కలలు కంటున్నావా శ్వేత? నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను? నేను తాళి కట్టిన భార్య నా రూపం ఉండగా నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది. రాజు మాత్రం శ్వేతకి చివాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే ముత్యాలు రూప కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయాడు కాబట్టి బాధపడుతూ ఉంటుంది. ఏంటయ్యా ఇలా జరిగింది? భూమి మీద పడకుండానే మన ఇంటి వారసుడు మనకి దూరం అయ్యాడయ్యా అని చెప్పి బాధపడుతూ ఉంటే, బాధపడకు ముత్యాలు. నువ్వు బాధపడినంత మాత్రాన ఇప్పుడు జరిగిన ఘోరం మళ్ళీ మన కళ్ళ ముందు ఎందుకిదంతా అని చెప్పేసి సర్ది చెప్తున్నా కూడా ముత్యాలు ఈ విధంగా అంటూ ఉంటుంది. ఒక్కటే మాట, ఆ రూప కడుపులో బిడ్డ ఉంది కాబట్టే నేను ఆ రూపని ఇక్కడికి తీసుకురావడానికి ఒప్పుకున్నాను. కానీ ఈ ఇంట్లో ఇక నా వారసుడు తిరగలేదు కాబట్టి ఆ రూప ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పేసి ససేమిరా అని చెప్పేసి అనడంతో రాజు అలాగే ముత్యాలు అందరూ కూడా చెప్పిన మాటకి అప్పలనాయుడు ఈ విధంగా అంటూ ఉంటాడు. రాజు కూడా ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు కొంచెమైనా బుర్ర పనిచేస్తుందా? అమ్మాయి గారి ఇంట్లో అడుగు పెట్టదు అంటే ఎక్కడికి వెళ్తారమ్మా అని చెప్పి అంటూ ఉంటే, వెళ్ళారు కదా వాళ్ళ నాన్న వెంట వెళ్ళిపోతుంది తను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనేక ఇలా మాట్లాడుతూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు. అమ్మాయి గారు లేకపోతే ఎలా అమ్మా? అమ్మాయి గారు మన ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉంటారు అని చెప్పేసి ముత్యాలకి సర్ది చెప్తున్న సమయంలో ఇక ప్రతాప్ రూపని తీసుకొని వస్తూ ఉంటాడు. అమ్మ రూప రా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక రూప ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలో పెద్దయ్య అలాగే అందరూ వచ్చారమ్మా రా అని చెప్పి అందరూ కూడా పరిగెత్తుకుని వచ్చేస్తారు. అప్పటికే ఇక ప్రతాప్ రూపని తీసుకొని ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలో ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు. ఆగు, ఎక్కడికి వస్తున్నావు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. వెంటనే ఏంటమ్మా ఏంటి ముత్యాలు అలా అంటున్నావు అని చెప్పి అప్పలనాయుడు కూడా అంటూ ఉంటాడు. వెంటనే ఇక నీకు ఎంత చెప్పినా అర్థం కాలేదా? నువ్వు నీ కడుపులో మా ఇంటి వారసుని మోస్తున్నావని ఎన్ని రోజులు నా ఇంట్లో ఉండనిచ్చాను. నువ్వు ఆ వారసుని నాకు అందివ్వలేదు. నీ కన్న తండ్రి కోసం మా ఇంటి వారసుని బలి తీసుకున్నావు కదవే అని చెప్పేసి నోటికొచ్చినట్టు ముత్యాలు మాట్లాడుతూ ఉంటే రాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ముత్యాలకి చేతులెత్తి, ముత్యాలు నా కూతురిని నీ ఇంటి కోడలిగా ఒప్పుకో, రాజు రూప సంతోషంగా ఉంటారు. నా కూతురి జీవితాన్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి ముత్యాలు కాళ్ళ మీద పడి నమస్కారం చేసి మరీ దండాలు పెట్టుకున్నా కూడా ముత్యాలు మనసు కరగదు. అప్పుడు వెంటనే రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంటమ్మా నీకంత కోపం ఎందుకు? అమ్మాయి గారిని చూస్తే అసహ్యపడుతున్నావు. కానీ ఈరోజు నువ్వు మా కళ్ళ ముందు తిరుగుతూ సంతోషంగా ఉన్నావు అంటే దానికి కారణం కేవలం అమ్మాయి గారే. నువ్వు ఆ రోజు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే అందరూ కూడా కిడ్నీ ఇచ్చే డోనర్ కోసం వెతుకుతూ ఉన్నాము. కానీ ఆ అమ్మాయి గారు ప్రాణాలని లెక్క చేయకుండా నీకు తన కిడ్నీ ఇచ్చి నిన్ను కాపాడుకుందమ్మా అనగానే ముత్యాలు వెనక్కి వెళ్ళి ఒక అడుగు షాక్ అయిపోతుంది. ఏంటి ఆ అమ్మాయి గారు నాకు కిడ్నీ ఇచ్చి ప్రాణాలను కాపాడిందా?
నా ప్రాణాలను కాపాడిన దేవత అమ్మాయి గారా అని చెప్పేసి అనగానే, అవునమ్మా, ఇన్ని రోజులు ఈ విషయాన్ని నీకు చెప్పొద్దని అమ్మాయి గారే మాట తీసుకున్నారు. కానీ నువ్వు ఆ అమ్మాయి గారిని అసహ్యించుకుంటూనే వస్తున్నావు. ఇంకా కూడా ఈ విషయాన్ని దాచిపెట్టడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఇప్పటికైనా ఈ నిజాన్ని బయట పెట్టాను అని చెప్పగానే, ముత్యాలు రూపని గుండెలకు హత్తుకొని బాధపడుతూ క్షమాపణ చెప్తుంది. మరి నిజంగా రూప తన ప్రాణాల్ని కాపాడిన దేవతని ముత్యాలు రూపని కోడలిగా ఒప్పుకొని రాజు రూపల సంతోషానికి పునాది వేయబోతుందా? మరి ప్రతాపిక రూప కిడ్నీ ఇచ్చిన విషయం తెలీదు కాబట్టి ఎంత ఓపికగా నువ్వు నీ అత్తింటి కుటుంబాన్ని, పరువుని కాపాడడమే కాకుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంత ధైర్యంగా నువ్వు కిడ్నీ ఇచ్చి అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. మరి విజయాంబిక, దీపక్, శ్వేత వాళ్ళ అన్నయ్య ఏం చేయబోతున్నారు? మళ్ళొక రేణుక కూడా ఉంది కదా! రేణుక కూడా వీళ్ళతో చేతులు కలిపి సంతోషంగా ఉండబోతున్న రూపరాజుల మధ్య ఎటువంటి చిచ్చు పెట్టబోతున్నారు? అసలేం జరుగుతుంది అనేది రానున్న ఎపిసోడ్స్‌లో చూడాల్సిందే.